వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో అంటే కేజీఎంయూలో వెలుగు చూసిన సంచలన కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, డాక్టర్ రమీజుద్దీన్. ఈ కేసులో ప్రధాన నిందితుడు వాడే. కేజీఎంయూలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేసేవాడు. అదే యూనివర్సిటీకి చెందిన ఒక మహిళా డాక్టర్ ఫిర్యాదు ఇచ్చడంతో వీడి వ్యవహారం మొత్తం బయటపడింది. రమేష్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, శారీరకంగా లొంగ తీసుకున్నాడని ఆమె ఆరోపించిన టైంలో వీడిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత వీడి దగ్గర నుంచి ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్టాప్ ని ఓపెన్ చేసినాక పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందట. ఎస్, ఆ ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకుని దాన్ని సెర్చ్ చేస్తే దాంట్లో జన్నత్ అనే పేరుతో ఒక ఫోల్డర్ ఉందట. ఆ ఫోల్డర్లో షాకింగ్ వివరాలు బయటపడ్డాయట. ఇందులో 13 ఏళ్ల కాలానికి సంబంధించిన సుమారు 40 నుంచి 50 మంది హిందూ యువతుల ఫోన్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయట. 13 ఏళ్ల నుంచి వీడి ఇంత దారుణానికి ఒడిగడుతున్నాడు. యువతులతో సన్నిహితంగా ఉండి వారి ప్రైవేటు వీడియోలను చిత్రీకరించి ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెడతారని బెదిరిస్తూ మత మార్పిడికి ఒత్తిడి తెచ్చేవాడని దర్యాప్తులో తేలింది. ఇది కేవలం వ్యక్తిగత నేరం మాత్రమే కాదు, దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రమీజ్ మొబైల్ చాట్స్ లో మత మార్పిడికి సంబంధించిన ప్రసంగాలు, సాహిత్యం కూడా లభించాయట. లక్నో పోలీసులు ఈ కేసులో ఇప్పటికే బలమైన సాక్ష్యాలతో కూడిన ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. అతనిపై అత్యాచారం సెక్షన్ 376, బెదిరింపులు సెక్షన్ 506 మరియు ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. రమేష్ తల్లిదండ్రులు కూడా బాధితురాల్ని మతం మారాలని వేధించినట్లు సాక్ష్యాలు లభించడంతో వారిని కూడా నిందితులుగా చేర్చారు. కేజీఎంయూ యాజమాన్యం రమీజ్ ని విధుల నుంచి తొలగించి యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. పోలీసులు ఈ జన్నత్ అనే ఫోల్డర్లోని ఇతర బాధితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సామాజిక కారణాల వల్ల చాలా మంది బాధితులు బయటకు రావడానికి వెనకాడుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి దుర్మార్గులతో అమ్మాయిలు జరభద్రం. ప్రేమ అనే గుడ్డితోటి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. చూసిండ్రుగా, 13 ఏళ్ల నుంచి వీడు ఒక నెట్వర్క్ నడిపి 60 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడంటే వీడిని చెప్పుతో కొట్టాలా వద్దా? వీడికి భూమి మీద బ్రతికే హక్కు ఉందా? మీరే చెప్పండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.